నేను ఐగుప్తీయుంటే బానిస కింద ఉన్నా నేను వాళ్ళ ఆడవారిని గడ కన్నెత్తి చూడను. దేవుని చూసరంగా లేనుగాక. వాళ్ళ ఆడవాడు నా యజమానుడింట నా అందములు బాధ పెట్టారని వాళ్ళు ఎంత బాధ పెట్టినా నా దేవుడు నన్ను ఇవ్వడవలేదని ఏసాబు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు నువ్వేమిస్తున్నావు సాక్ష్యం? ఏసాబులా సాక్ష్యం ఇవ్వగలవా? ఏసాబులాగా అలాగా నువ్వు ఉంటే ఏమంటావు? అయ్యో నన్ను అందములతో బాధ పెట్టారు, నా కుటుంబం నన్ను ఎలివేసింది, నన్ను అమ్మేశారు, అయినా సరే ఈరోజు నాకు ఇంకో ఒక సాయాన్ని ఇచ్చాడు దేవుడు, ధనం ఇచ్చాడు దేవుడు, ఆ పోతిఫారు సైనాధిపతి భార్యనిచ్చాడు దేవుడు అన్నట్లుగా ఈ రకంగా ఓదార్పుతున్నావా దేవుడా? ఈ రకంగా ఓదార్చుతున్నావా దేవుడనని అని అనేవాళ్ళు ఉన్నారు తప్ప దేవుణ్ణి ఎప్పుడు ఈ దోష కార్యము ఎంత బాధ ఉన్నాయి, ఎంత నరకం ఉన్నాయి, ఈ దోష కార్యం చేస్తారని ఎవరు అనేవారు లేరు. ప్రేమైన దేవుని సంగమా, ఏసాబు జీవితంలో చూస్తే ఎవ్వరూను ఏసాబు దగ్గర పెడితే ఎవ్వరు పనిచేయరండి ఈనాడు యవ్వనులు. ప్రేమైన దేవుని సంగమా ఏంటి చూడ్డానికి గడ అంగీకరించలేని వ్యక్తి ఏసాబు. ఒక ఆమెనే కాదు, ఒక స్త్రీనే కాదు, చూసే గుణలక్షణం కాదు, ఆయన పని కాపు చెప్తే పనిలోని అలాగా పని చేసి ఐగుప్తీయుడి ఇంటిని దీవెనకారిగా మార్చాడు దేవుడు. దేవుని సుస్థనం కలిగిన గాక. ప్రేమైన దేవుని సంగమా, తన తండ్రి లేడు, ఎవరు లేరు. ఇప్పుడు ఏసాబు అన్నాదా? దేవుడితో ఉన్నవాడా? ఏసాబుని ఏమన్నాడు తెలుసా? ఫలించే కొమ్మ. నా స్థితిగతులను నేను ప్రతి దాని ఒక పరీక్ష దేవుడు పెట్టి ఉన్నాడు. నా దర్శనం, నా కళ, నా స్వప్నం, నాకు దేవుడు ఇచ్చిన కళ, నాకు ఇచ్చిన వాగ్దానం ఏదో ఒక్కరోజు నెరవేరుస్తారని నమ్మకంతో ఏసాబు ఉన్నాడు. ప్రేమైన దేవుని సంగమా, ఈనాడు యవ్వనులు ఎలా ఉన్నారు? ఈనాడు మనం ఎలా ఉన్నాం? దేవుణ్ణి నమ్మి దేవుని విసర్జించే రీతిగా ఉన్నామా? దేవుడిని నమ్మి దేవుడికి విరోధంగా దోష కార్యములు చేసేవారుగా ఉన్నామా? ఒకసారి ఆలోచించాలి ప్రేమైన దేవుని సంఘం. మనం ఆలోచిస్తే ఏసాబు జీవితంలో ఎంత నరకం అనిపించాడు, అనాథ జీవితం బతుకున్నాడు. రాత్రులు ఎంత నరకం అనిపించి ఉంటాడు చెప్పండి. తండ్రి ఒడిలో ఉన్నవాడు, తండ్రి దగ్గర ఉన్నవాడు ఈరోజు కార్యస్థితి తెస్తూ తండ్రికి ఏమని చెప్పారు? నానా నువ్వు ఏడవద్దు, తమ్ముడిని జంతువు తినేసింది, ఇగో ఆడు వస్త్రమైన రక్తం రాసి గొర్రెని వండించుకొని తినేసి ఆ గొర్రె రక్తం రాసేసి తెచ్చేసి ఇదిగో తమ్ముడు రక్తం. ఏం చెప్పారంట? ఇదిగో జంతువు తినేసింది, చనిపోయాడు తమ్ముడు అని అన్నగానే ఎప్పటి నుంచి ఏడుతున్నాడని తెలుసా? ఐగుప్తులో ఉన్న అనుదినం అంట యాకోబు ఏడుతున్నాడు. దేవుని సుస్థిరం కలిగిన గాక. ప్రేమైన దేవుని సంగమా, ఏసాబు తండ్రి ఏడుతున్నాడు, చచ్చిపోయాడు అనుకున్నాడు. కానీ ఏసాబు ఎలాగ దినదినము ఏసాబు ఎక్కడికి వెళ్తే అది ఇచ్చేస్తారండి. పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఆ ఇంటి మీద అధికారం వాళ్ళు ఇచ్చేస్తారు. పలానా నాయకుడికి వెళ్తే అది సరసాల అధిపతి దగ్గరికి వెళ్తే సరసాల అధిపతి ఏం చేశాడు తెలుసా? నువ్వు ఆమెని ఇలాగా నువ్వు ఎగతాళి చేసావంట కదా, నువ్వు ఏపాటి వాడు అనలేదు సరసాల అధిపతి. కనికారము కలగజేసాడు దేవుడు. దేవుని సుస్థిరం కలిగిన గాక. సరసాలు ఇస్తాడు. పొర దగ్గరికి వెళ్తే పొర రాజ్యాన్ని ఇస్తాడు, కుర్చీని ఇచ్చేశాడు. మరి ఎవరు ఏసాబు? ప్రేమైన దేవుని సంగమా, దేవుడి ఆజ్ఞకి తల దించేవాడు అండి. ఈరోజు వాక్యం వింటున్నాం, తలెత్తి వాక్యంని నువ్వు నడిచే విధానము చూపులతో చూస్తే నడుతున్నావా? ఏసాబు అంటాడు, నేను అలా చూసేవాడును కాను, ఎందుకంటే నా దేవుడు అది చెప్పలేదు. పరాశ్రీని ఎలా చూస్తావు? చూడను నేను, ఎందుకంటే నాకు ఎన్నో అవకాశాలు వచ్చాయి పాపం చేయడానికి, నేను ఎన్నడూ చేయను. దేవుడికి విరోధముగా ఎన్నడూ నేను పాపం చేయనని ఏసాబు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ప్రేమైన దేవుని సంగమా, మనము ఈనాడు ఎక్సలేటర్లు బండిల మీద ఎక్సలేటర్ ఇచ్చి ఏమని తోలుతూ ఒకనొకప్పుడు ఏమైంది? గాడిదల మీద ప్రయాణం చేసేటప్పుడు ఎవ్వడ చనిపోలేదు మరలా గుర్రాల మీద ప్రయాణం చేసేటప్పుడు ఎవ్వడ చనిపోలేదండి. ఈరోజు యాక్సిడెంట్లతో చనిపోతున్నారు. టెక్నాలజీ పెరిగి కొలిది మనుషులు విస్తారముగా చనిపోతున్నారు. ప్రేమైన దేవుని సంగమా, దేవుణ్ణి మనం చూస్తే ఏసాబు చూసి మనం నేర్చుకోవాలి. ఏసాబుని చూసి నేర్చుకోవాలి. కల్లా కపటం, స్వార్థం ఉండదు, వస్తూ ఉండదు ఉన్నన్ని రోజులు చూడండి మనుషులు అలా ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు నాశనం అయిపోతారా? వీళ్ళు ఎప్పుడు కొట్టుకుపోతారు? ఆ ఇంట్లో నేను ఎప్పుడు దూరుతాను?
పరాక భార్యని చూసి నేను యజమానుడికి నా దేవుడికి దోషకార్యం నేను చేయను, నాకు అప్పగించాడు సరే, దినదినము నాతో సాయానించు, నాతో ఎప్సారించన్నా సరే ఏసాబు ఎన్నడూ ఎప్సారించడానికి మనసు పెట్టలేదు. ఈరోజు మానవ ఏం చేస్తాం ఏంటి? ఈనాడు యవనస్తులు ఏంటి మగోడంటే అనుకుంటాం, మగోడంటే తన భార్యతో ఉండడమే నిజమైన మగోడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏంటి నిజమైన స్త్రీ గుణం, నిజమైన పురుషుడి గుణం అంటే తన భార్యతో ఉండడమే నిజమైన మగోడంట. ప్రేమైన దేవుని సంగమా, ఏమన్నాడు తెలుసా యోబు? నా కన్నులకు నన్ను ఆజ్ఞాపించుకుంటుని, ఆయన కన్నులకు నిబంధన చేసుకున్నాడంట. ప్రేమైన దేవుని సంగమా, ఏసాబు అంటాడు అక్కడ, ఈ దోష కార్యం నేను చేయను అండి. వస్త్రం లాగైతే వస్త్రం వదిలేస్తే పారిపోయాడండి. వస్త్రం లేకుండానే పారిపోతాడు, కానీ ఎప్సారం చేయడానికి ఏసాబు ఎన్నడూ మనసు పెట్టలేదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రేమైన వాళ్ళరా, ఈనాడు మనం అదే స్థితిగతిలో మనం అక్కడ ఉంటే, మనమే అక్కడ ఉంటే, ఈనాడు యవనులు ఉంటే ఏం చేస్తారు? పాపమా రా అని పిలుస్తారు. నేను సాధించడానికి ఏంటి అవకాశాలు దొరకవేనని జారాశ్రీ సొంది దగ్గర తిరిగినట్లు ఈనాడు యవనులు యాక్సిలేటర్లు ఇచ్చి తిరుగుతున్నారు. పనికి వెళ్ళావు కదా, నువ్వు పనికి వెళ్ళావు కదా, మీ అమ్మగారు చక్కగా మంచి భోజనం వండారు, ఆ నాన్నగారితో అమ్మగారితో చక్కగా ఉండి చేయాలి కదా. ఏంటి పిల్లలు ఎదగగానే తల్లి తండ్రిని విడిచిపెట్టి రోడ్లన్నీ తిరుగుతున్నారండి. ఏంటి ఈనాడు యవనులు చూడండి, తన తండ్రి హెయిర్ స్టైల్ ఒకటి, తన తండ్రి కటింగ్ ఒకటి, తన తండ్రి డ్రెస్ వేసుకున్న తీరు ఒకటి, ప్యాంట్ వేసుకున్న తీరు ఒకటి. ఈనాడు యవనులు వాళ్ళకి పుట్టిన పిల్లలు ఎలా ఉన్నారు తెలుసా? ఇటు ఎవడికి పుట్టాడురా అంటే ఎవడికి పుట్టాడు? ప్రేమైన దేవుని సంగమా, ఎవరికి పుట్టాడు అంటారు? మీ నాన్న హెయిర్ ఇలా ఉంది కదరా, మీ నాన్న డ్రెస్ కోడ్ ఇలా ఉంది కదరా, ప్యాంట్ ఇలా ఉంది కదరా, చాలా చక్కగా వేసుకున్నాడు కదరా, నిండుగా వేసుకున్నాడు కదా, నువ్వేట్రా కోడికి కటింగ్లు ఎట్టినట్లుగా ఉన్నావు? ఏంటి నిజంగా తండ్రిని అవమానించే పిల్లలు ఈనాడు లోకంలో యాక్సిడెంట్లు ఇచ్చుకొని బైక్ మీద తిరుగుతున్నారండి. ప్రేమైన దేవుని సంగమా, ఏ విధంగా ఉన్నారో ఆలోచించండి, ఎలాగున్నారో ఆలోచించండి. తండ్రి వేసుకున్న బట్టలు ఒకటి, కొడుకు వేసుకున్న బట్టలు ఒకటి, తల్లి వేసుకున్న బట్ట ఒకటి, కూతురు వేసుకున్న బట్టలు ఒకటి ఉంటే దేశము ఈ రీతిగానే పాడైపోతుంది అండి. ఎందుకండి ఇళ్ళల్లో ఉరులు? ఇటు శరీరం కోరిక తీరగా ఉరులేసుగా చనిపోతున్నావా అండి? ప్రేమని మోసపోతున్నారు అండి. ప్రేమ అనగా అనుభవంతో కూడిన ప్రేమని తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం కలిగనగా అనుభవం లేని ప్రేమ కాదు నా దేవుడి ప్రేమ, అనుభవంతో కూడిన ప్రేమ. ఆయన ఇచ్చిన ప్రేమ మామూలుది కాదు, చాలా ఇలివైనది. ఆయన ప్రేమతో బ్రతికిన వాడు నిత్యము ఆనందంతో ఉంటాడు. ఎందుకంటే ఎవరు వదిలే, బంధువులు వదిలే, కుటుంబం వదిలే, ఎలాంటి వాళ్ళు రాకపోయినా సరే, ఎలాంటి వాళ్ళు ఆదరించపోయినా సరే, నా దేవుడు మమ్మల్ని ఎన్నడూ విడవలేదని ఒక క్రైస్తవుడు నిజంగా నిలబడతాడని దేవుని స్తోత్రం కలిగిన గాక. అండి ఏసాబు జీవితంలో ఏమంటున్నాడు చూడండి, ఈ దోష కార్యం నేను చేయలేదన్న సరసాల్లో పెట్టారు, సరసాలు ఎదిపోతే సరసాలు ఇస్తాడు, తర్వాత సరసాల్లో పడి ఒక దర్శన నిమిత్తము వెళ్తే ఆ పొరో రాజ్యాన్ని ఇచ్చేశాడు. ఇది నేను చేయలేను అన్నాడు పొరో. 7 సంవత్సరాల పంటని మరొక 7 సంవత్సరాలని చక్కబట్టలేను, 7 సంవత్సరాలు కొరువు వస్తుందని చెప్తున్నాడు. 7 సంవత్సరాలు సమృద్ధి వస్తుంది, 7 సంవత్సరాలు కొరువు వస్తుంది, 7 సంవత్సరాలది దాయాలి. నువ్వు దాయి ఒక సంవత్సరం మూజెట్టేస్తుంది అంటావు. ప్రేమైన దేవుని సంగమే, ఏసాబు అలా అనలేదు, నన్ను కాయగలను అన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆ రాజు అనుకున్నాడంట, ఆ పొరో రాజు, ఏసాబు ఒక్కడే దీనికి జవాబు, నేను కాదు. ఆయన ఉంగరు ఇచ్చేసాడు, ఆయనకున్న హారం ఇచ్చేసాడు, నేను పేరుకి మాత్రమే రాజును, కానీ నీ మాటలు లేకుంటే ఏది బయటికి వెళ్దు, ఏది లోపలికి రాదు. ఎవరైనా పొరో రాజు దగ్గరికి వెళ్ళి, రాజా మాకు ఇది కావాలండి అంటే ఏసాబును కలండి, ఏసాబు ఏం చెప్తే అది, నా దగ్గరికి రావద్దని వాడు అంట. చూడండి, అది ప్రేమైన దేవుని సంగమే. ఈరోజు ఇంకో భార్య దగ్గరికి వెళ్ళి అడిగితే మా ఆయనతో మాట్లాడండి అన్నవారు ఉన్నారా? లేరండి. ఇంట్లో పరిపాలన చేసేది మా ఆయన గారేనండి. యజమానుడు లక్షణం ఉండాలి. పరపురుషుడు రాగానే ఇంకో
మా ఆయనతో మాట్లాడండి, మీరు ఏదైనా మాట్లాడాలంటే. నా దగ్గర మాట్లాడే అవసరం లేదు అండి. ఈరోజు స్త్రీలే యజమానులు అయిపోతున్నారండి. వాళ్ళే చేస్తారు, వాళ్ళే గృహ పరిపాలన సరైన గృహ పరిపాలన చేయాలంటే యోబండి. దేవుని సుస్త్రం కలిగిన కాక ప్రేమైన దేవుని సంఘం, ఏసాబు జీవితంలో పాపము దినదినము రా రా అని పిలిచినా, దినదినము రా రా అని పిలిచినా సరే ఏసాబు పక్కకు తోసాడండి దాన్ని, పాపాన్ని. సరసాల్లో ఉండడానికని ఇష్టపడ్డాడు, కానీ ఏసాబు పాపము చేయడానికి మనసు పట్టలేదు, అసలు మనసు ప్రేరేపించలేదంటండి. ఎవరున్నారు ఏసాబు జీవితంలో? ఆయన హృదయంలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడండి. దేవుని సూచన కలిగిన గాక. ఏంటి, పాపం చేయడానికి ఇష్టపడలేదు, సరసాల్లో ఉండడానికి, సరసాల్లో దెబ్బలు తినడానికి, నరకము చూడడానికి, చనిపోవడానికన్నా ఇష్టపడతాడు. కానీ ఏసాబు పాపము చేయడానికి ఎన్నడూ ఇష్టపడలేదు. దేవుని సూత్రం కలిగిన కాక. ఏసాబు జీవితంలో ఈనాడు యవ్వనులు అంతనే వస్తే అండి, మేము చర్చాల్లోకి వెళ్ళి బదులు ఈ పాపం చేయడమే బెటర్ అంటారు. సరసాల్లోకి వెళ్ళి బదులు ఈ పాపం చేయడమే బెటరు, ఈ వ్యభిచారం చేయడం మంచిది, మాకు ఈ సరసాలకు వెళ్ళమని ఎవరు చెప్పాడు? కానీ సరసాల్లో ఉన్న వారికి అందరికీ అధికారి అయిపోయాడు ఏసాబు జీవితంలో. ప్రేమైన దేవుని సంగమా, మన జీవితంలో ఎవరికి అధికారం అయ్యాం? మన జీవితంలో దేనికి అధికారం ఉన్నాం? నీ మాట ఆగమనగల ఆగిపోతున్నారా? ఏసాబు జీవితంలో తన జీవితం అంతకాలం నరకం చూశాడండి, నరకం. సరసాలో కొడతారు, విడిచికెళ్ళారు, సరసాలో పాడేశారు, అయినా సరే దేవుడు ఆయన పక్షమున ఉండగా ఎవడు విరోధి అండి ఆయనకి. దేవుని సుస్త్రం కలిగిన గాక. ప్రేమైన వాళ్ళరా అండి, పాపాన్ని విడిచిపట్టడానికి ఈనాడు యవ్వనులు ఉన్నారండి? ఈనాడు అటువంటి యవ్వనులు ఉన్నారండి? ఈనాడు అటువంటి యవ్వనులు లేరు. పాపము చేయడానికి ముందుకు వెళ్తున్నారు అండి. ఏసాబు పాపాన్ని విడిచిపెట్టి సరసాల్లోకి వెళ్ళిపోయాడండి. నింద మోపింది, ఆమె మీద నింద మోపలేక ఏసాబు జీవితంలో నేను చేయలేదు అని తప్ప ఆమెనని పిలిచిందని అని అనలేదు. నేను చేయలేదు, పాపం చేయలేదు అన్నా సరే సరసాలు వేస్తే సరసాలు ఉండడానికని ఇష్టపడ్డాడు. కానీ ఏమవుతుంది ఈ సంఘటన? ఏసాబుకు తెలుసు, సరసాలు ఉండడానికన్నా ఈ దోష కార్యం నా దేవుడికి చేయను. ఎందుకంటే ఈ భూమి మీద కొంతకాలం దుష్టులకి ఏమన్నదంట? ఏమంట చూడాలా? ఏమన్నది? భూమి దుష్టుల చేతికి అప్పగింపబడి ఉన్నది అని సంగతి ఏసాబుకు తెలుసు. భూమి దుష్టుల చేతికి అప్పగింపబడి ఉన్నదని ఏసాబుకు తెలుసు. ప్రేమైన దేవుని సంగమా అండి, దుష్టుల చేతికి అప్పగింపబడి ఉన్నదంట భూమి అంట, దుష్టుల చేతికి అప్పగింపబడి ఉన్నది. మరి మనం ఎవరుకున్నాం చూడండి. మరలా ఒక మాట అంటాడండి. అప్పుడు నేను 10వ అధ్యాయం, యోబు గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటాడు? అప్పుడు నేను లేనట్టే యుందును, గర్భములో నుండి సమాధికి కొనింపబడి ఉందును. గర్భములో నుండి సమాధికి కొనింపబడి వారికి ఈ భూమి మీద కోరికలు ఎందుకండి అండి? ఇప్పుడు తల్లి కడుపున పుట్టిన మనము మరలా ఎప్పుడు దినదినము మరణానికి దగ్గర అవుతామా, దూరం అవుతామా చెప్పండి? తల్లి కడుపులో పుట్టినట్టునే దాని సమాధికి ప్రయాణం అంటండి. ఏమన్నాడు చూడండి. అప్పుడు నేను లేనట్టే ఉందును, గర్భములో నుండి సమాధికి కొనింపబడిదును. దేవుని సూత్రం కలిగిన గాక. ఏమో ఆలోచించాడంటారు? గర్భంలో నుండి సమాధికి వెళ్ళిపోయిన వాడు ఎవడైనా భూమి మీద ఎవడు జీవించినా సరే, ఎవడు బతికినా సరే, గర్భములో నుండి సమాధికి దగ్గర అండి. ప్రతి పుట్టినరోజుకి ప్రతి ఒక్కరికి మరణము దగ్గరకు వస్తుంది. దేవుని సూత్రం కలిగిన గాక. అవునా కదా? ప్రతి పుట్టినరోజుకి కాదు, ప్రతి రోజుకి మరణం అండి. పుట్టిన బిడ్డ మొదలుకొని మరణించే వరకు ప్రతి రోజుకి మరణము దగ్గరకు వస్తుందంటండి. అవునా కదా అండి? పుట్టినరోజుని మనం ఆనందకరంగా చేస్తాం. ఎప్పుడన్నా నీ పిల్లలకి చెప్పి ఉన్నావా నువ్వు? అరే ప్రతి పుట్టినరోజుకి నీకు మరణం దగ్గర వస్తుంది, కానీ నీ బుద్ధి మారలేదురా. చూడరా ఏసాబు జీవితంలో పరిశుద్ధ గ్రంథంలో ఏసాబుని ఎలా పెట్టాడో దేవుడు. ఏసాబు పాపాన్ని విడిచిపెట్టాడురా. అరే ఎప్పుడన్నా పుట్టినరోజు రా, అరే మరణం దగ్గర వస్తుందని కన్నా తండ్రులు అలా చెప్పేవారున్నారండి?
ప్రతి పుట్టినరోజుకి నీ మరణం దగ్గర వస్తుంది. ఈ పుట్టినరోజుకి చేస్తున్నాం, నీ మరణం దగ్గర వస్తుందిరా. ఒరే నువ్వు యవన కాలం ఉంది, ఆయన కాడు మోయాలని నా నిర్ణయం రా. అన్నే తల్లులు ఉన్నారు, అన్నే కొడుకులు ఉన్నారు, అన్నే ఆ సహోదరులు ఉన్నారు, అన్నే తండ్రులు ఉన్నారు. ప్రేమైన దేవుడి సంఘం, మనమేమంటున్నాం ఆలోచించండి అండి. గర్భములో నుండి ఏమంటాడు? అప్పుడు నేను లేనట్టే, అప్పుడు నేను లేనట్టే ఇందును, గర్భములో నుండి సమాధికి కొనింపబడిద్దును అండి. ఏం కోరుకున్నారండి? ఏం కోరుకోవాలి? గర్భంలో నుండి బయట పడ్డామా, సమాధికి కొనింపబడతాం. ప్రతి దినము సమాధి దగ్గరికి ఎందుకు కొనింపబడతాం? అంతే, దేవుడు అది నిర్ణయించాడంతే. దేవుడు పిలుపు రాగా పోవడమే. ఎవరైనా సరే ఈనాడు గర్భంలో పడి ఎవరు చనిపోలేని వారు ఉన్నారు. గర్భంలో పుట్టిన మొదలుకొని ఒకరోజు ఇచ్చాడు నీకు, ఒకరోజు ఆయుసు, 2 రోజులు ఇచ్చాడు, 2 రోజులు ఆయుసు, సంవత్సరాలు ఇచ్చాడు, సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఇచ్చాడు, 20 సంవత్సరాలు ఇచ్చాడు, 50, 60, 100 సంవత్సరాలు ఇచ్చిన అదే ఆయుస్సు నీకు తెలుసా? ఒక్కరోజని ఇచ్చాడు నీకు ఆ పని. ప్రేమైన దేవుని సంగమా, నీవు ఎవరిని చూసినట్టు గర్భంలో నుండి సమాధికి వెళ్ళిపోయిన వాడుగా ఉన్నావా? గర్భంలో నుండి సమాధికి వెళ్ళబడికి మధ్యలో ఒక యాత్ర ఉంది. అది దేవుని పని నెరవేర్చడం, దేవుని సంకల్పం నెరవేర్చడం. దోష కార్యమును ఎన్నడు నీ కొండకి పడినా, నీ కాళ్ళు తరపడినా, ఏమన్నాడు? నీ కొన్ను పడిన యేసుప్రభు ఏమన్నాడు? నీ కొన్ను చెడితే నీ దేహమల్లా చెడిపోతుంది. నీ కొన్ను ఒక్కటి చెడితే ఏంటి, కొల్లి మామూలు అనుకుంటున్నారా? పూట స్కాన్ తీస్తే ఎక్స్రే లాగా అన్నీ బయటపడిపోతాయి అండి. ఆడు ఫోటో తీసుకోలేదు అనుకుంటున్నా, ఆడు ఫోటో చూస్తే చాలు కళ్ళుతో కెమెరాతో, ఈ కళ్ళు కెమెరా అండి, ఇది మెయిన్ కెమెరా. ఇది ఒక్కసారి ఫోటో తీస్తే మొత్తం వాళ్ళ రూపం అంతా చెక్కేస్తాడు, హృదయంలో చెక్కించుకుంటాడు అండి. యేసుప్రభు రూపం చెక్కుకునేవారుగా ఉండాలండి. యేసుప్రభుని ఆరాధించే వారుగా ఉండాలండి. యేసుప్రభుని గణపరిచేవారుగా ఉండాలండి మనం. అంతేగాని ఎవరినో ఉదయంలో పెట్టుకొని శత్రువుని ఫోటో తీసుకుంటాం. ఆడిని ఏ రోజు కానీ చంపేస్తాను ఫోటో తీసుకుంటాం కళ్ళుతో. ఒక అమ్మాయిని ఒక యవ్వనుడు ఏం చేస్తాడు, ఫోటో తీసుకుంటాడు, హృదయంలో పెట్టుకుంటాడు, ఆ అమ్మాయినే చేసుకుంటాడు అండి. ఈ లోక ప్రేమ వ్యర్థము, ఈ లోక ప్రేమ శరీరము. నిజమైన ప్రేమ అనుకో, వివాహం చేసుకున్నవారు ఎంతమంది రండి, ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇడిపోయారు అండి. అసలైన తల్లి తండ్రి ఇచ్చిన సంబంధం జాగ్రత్తగా చేసుకొని వివాహం చేసుకొని తల్లి తండ్రి చెప్పినట్లు నడిస్తే ఆ జీవితం, పెళ్లి చేసుకో ప్రేమిస్తే ఆ జీవితం మరణించిన వారికి ఆ ప్రేమ నిశ్చయంగా ఉంటుంది. ఇది ప్రేమించి ఫస్ట్ ఇచ్చలవిడిగా బీచ్లకి మొత్తం ఎక్కడెక్కడికి తిప్పేస్తాడు. ప్రేమైన దేవుడి సంగమా, దేవుడు ప్రేమ అన్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? ప్రేమ అనుభవం జ్ఞానముతో కూడుకునేది అయి ఉండాలి. దేవుని సూత్రం కలిగిన గాక. ప్రేమైన వాళ్ళరా, మీరు ప్రేమించేది అనుభవం జ్ఞానముతో ప్రేమించాలి. ఈ సమాధికి కొనివ్వబడేవారుగా ఉండగాడు. సమాధికి వెళ్ళా ఏమన్నాడు దేవుడు? సమాధికి నువ్వు గర్భంలో నుండి సమాధికి వెళ్ళా నువ్వు ఎన్నడూ మరణించవు. దేవుడు నిత్య జీవం గల దేవుడు కనుక ప్రేమైన వాళ్ళరా, ఏసాబు జీవితంలో మనం చేయాలండి. ఒక తండ్రి తన కొడుకుని అడుగుతున్నాడంట పుట్టినరోజు అయ్యేటప్పుడు, ఒరే నాయనా, ప్రతి పుట్టినరోజు వస్తుంది, నీ మరణం దగ్గర వస్తుంది, కానీ నువ్వు మారట్లేదు. అరే ఈ పుట్టినరోజు కన్నా మారరా, నేను ఎన్నో మొక్కు కన్నానరా, ఈ పుట్టినరోజు కన్నా మారరా, మరణం దగ్గర వస్తుందిరా, రేపు ఏమి జరుగుతుంది ఎవడు గ్రహించలేడు.